నైజమనుడు అబ్రహాము దేవుడైన యెహోవా సెలవిచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపము, చింతగించము. నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుస్తున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటూ వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగున్నట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పును. ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకునకు నీవు నియమించినది ఉండును గాక. అందువలన నీవు నా యజమానుడు మీద అనుగ్రహము చూపితివని నేను తెలుసుకొందునను. అతడు మాట్లాడుతూ చాలింపకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబెకా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషులను ఆమె కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా ఆ కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతని దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చూదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసాను. ఆ మనుష్యుడు ఆమెను తీరిచూచి తన ప్రయాణమును యెహోవా సఫలం చేసనో లేదో తెలుసుకునవలని ఊరకుండెను. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుకొని బంగారపు ముక్కు కమ్మేని ఆమె చేతులను బైతులము ఎత్తుగల 2 బంగారములు పడియములు తీసి, నీవు ఎవరి కుమార్తెవు, దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడుగు బెతూయేలు కుమార్తెను అనెను. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. అట్లాగే మరొకసారి మనము పోయినసారి వాక్యం చదువుకున్నాం. అది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. అంతటా కడపడి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలతో ఒకడు దిగి వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పే. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరితో మాట్లాడే రీతిగా ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతి ఉన్న మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి చదువుబడిన వాక్య భాగాలను దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడిన ఆయన తన ప్రభా, నేను అల్పుడును బలహీన ప్రభా, ఈ మాత్రం జ్ఞానం లేనివాడు, నన్ను మీకు సిలువ చాటును మరుగు చేయండి. మీరే ద్వారా మాట్లాడిన ఆయన గడిచిన వారంలో ప్రభా, మేము మొదటి భాగంగా తండ్రి మీ వర్తమానాన్ని మేము ధ్యానించుకున్నాం. ఈ దినాన ప్రభా మరొకసారి అదే వర్తమానంలో నుండి అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి, మరి మీకు కావలసిన మీరు ఏర్పాటు చేసుకున్న వధువు ఏ రీతిగా ఉండవలనో మీరు మాకు బోధించండి. ఆ వధువులో మేము భాగమై ఉంటే ప్రభా, ఎలా జీవించాలో అలా మేమే జీవించదుము గాక. ఈ సమయంలో మీరు ఈ వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచమని, నిజమైన వధువుగా మమ్మల్ని నిలబెట్టమని మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. మీకందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్.
పోయిన వారము ఏ వర్తమానం మనం విన్నా గుర్తుందా మీకు? ఏ వర్తమానము, ఏ అధ్యాయాలు చదువుకున్నాం? ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం ఏంటిది? పోయిన వారం ఈ వాక్య భాగం చదువుకున్నామా? ఆమేన్. అవే వాక్య భాగాలు రిపీట్ అవుతున్నాయి. దేవునికి స్తోత్రం. పోయిన వారం మనం ధ్యానించిన వర్తమానం ఏంటిది? ద చూసింగ్ ఆఫ్ ఎ బ్రైడ్, అంటే ఒక వధువును దేవుడు ఎంపిక చేసుకొనును, ఒక వధువును మాత్రమే దేవుడు ఎన్నుకొనును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంపిక గురించి పోయినసారి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఎందుకంటే ఎంపిక అనేది దేవుడు మనకే ఇచ్చాడు, నిజమేనా? అది మన ముందర పెట్టాడు. ఎంపిక చేసుకోవడం మీ వంతే కదా. ఏది ఎలా ఉండాలో, ఎలా జీవించాలనేది ఎన్నుకునేది ఎవరు? మీరే. అందుకనే ఇర్మీయా ప్రవక్త అంటాడు, ఏమంటాడు? 2 మార్గాలు నేను మీ ముందర పెడుతున్నాను అంటాడు ఆయన. ఏంటిది? జీవ మార్గము, మరణ మార్గం 2 మీ ముందర పెడుతున్నాను. ఎన్నుకోవాల్సింది మీరే. ఆమేన్. ఎందుకంటే మనం సాధారణంగా మామూలుగా మనం ఏమనుకుంటామంటే మంచిదే కోరుకుంటాం. ఏ మనిషి అనేది మంచిదే కోరుకుంటాడు, నిజమేనా? మీరు ఆమేన్ చెప్తే దేవుడు ఎక్కువ మాట్లాడతాడు. హల్లెలూయా. చల్లబడిన స్థితిలో మనం ఉండొద్దు. అర్థమవుతుందా? గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ఎంపిక మన మీదనే ఆధారపడి ఉన్నది. ఎంపిక అనేది ఏం చేస్తుందంటే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది, నిజమేనా? భౌతికమైన దానికి, ఆత్మ సంబంధమైన దానికి మాదిరిగా ఉన్నది. భౌతికంగా మనం ఏమైతే ఎన్నుకుంటామో అటువంటి రీతిగానే ఆత్మ సంబంధమైనది కూడా ఎంపిక అనేది మన మీదనే దేవుడు పెట్టాడు. అర్థమవుతుందా? నిజమేనా? హల్లెలూయా. ఆత్మ సంబంధమైన రీతిగా కూడా మనం ఏం చేయాలి? ఎంపిక అనేది మన మీదనే పెట్టాడు దేవుడు. ఈ లోకంలో ఎలా జీవించాలో అనేది మన మీదనే, మనం ఎన్నుకున్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. పోయినసారి చెప్పిన విషయాలు నేను రిపీట్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరి ఆత్మ సంబంధమైన ఎంపిక కూడా అది నీ దగ్గరే ఉంది. నువ్వే ఎన్నుకోవాలా, నువ్వే ఎంపిక చేసుకోవాలా, నిజమేనా? ఏది నిజమైందో, ఏది నిజమైంది కాదు అనేది దేవుడు నీ మీదనే పెట్టాడు. నీకు నిజమైంది కావాలని కనుక దేవుడు ఒక నిర్ణయం ఇస్తే నువ్వేం చేస్తావంటే నిజమైన దాన్ని ఎన్నుకుంటావు, నిజమేనా? దేవుని చిత్తంలో కనుక నీవు ఉన్నట్లయితే నిజమైన దాన్ని ఎన్నుకుంటావు. ఆమేన్. దేవుని చిత్తంలో లేనట్లయితే నీ ఇష్టమైందే నువ్వు ఎన్నుకుంటావు. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఒక నిజమైన వధువు అనేది ఒక వధువు మాత్రమే దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎప్పుడది? యేసుక్రీస్తు ఈ లోకములో మానవునిగా వచ్చి మరణించక ముందే గొర్రె పిల్లకి ఎప్పుడైతే ఆయన బలి అయినాడో అప్పుడే నిజమైన వధువుని ఆయన ఎన్నుకున్నాడు. ఆమేన్. ఆ వధువే ఆయన ఎన్నికలో ఉన్నది. ఆ బలి, ఆ రక్తము ద్వారా, ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా వధువు కడుగబడింది. నిజమైన వధువుగా దేవుడు సిద్ధపరుచుకున్నాడు. ఆ వధువుని ఆయన ఎంచుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే గొర్రెపిల్ల, బలిగా చేయబడిన గొర్రెపిల్ల రక్తము ద్వారా ఆ వధువు ఏం చేయబడిందట? తను తాను పవిత్రపరుచుకున్నది, తను తాను కడిగి వేసుకున్నది. అంటే కడిగి వేసుకున్నది అర్థం ఏంటంటే, వధువు అంటే ఇప్పుడు కూడా వధువు వరునికి ఇష్టంగా ఉండాలి, ఏ లోపం లేనిదిగా ఉండాలి, నిజమేనా? ఏ మత్స, ఏ డాగు అనేది లేనిదిగా పవిత్రమైనటువంటి రీతిగా ఆ వధువు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది మన ఎన్నిక కూడా అట్లనే ఉంటుంది. నిజమే కదా? నిజమే కదా? పోయినసారి మనం ఈ విషయాలు మనం విన్నాం. ఒక పెళ్లి చేసుకోపోయి ఏమైనా వస్తున్నారని ఏమైనా రాలని, కానీ వాళ్ళు ఎట్లా కోరుకుంటారు? మంచిదే కోరుకుంటారు. మంచి అబ్బాయి కావాలని, ఎటువంటి లోపం లేనివాడిగా ఉండాలని కోరుకుంటాడు. అబ్బాయి రీతి కోరుకుంటాడు. ఇది భౌతికమైన ఎన్నిక. హల్లెలూయా. ఆత్మీయంగా కూడా దేవుడు కోరుతున్నాడు. ఆత్మీయంగా కూడా ఎటువంటి ఎన్నిక కావాలి ఆయనకి? ఆ వధువు అనేది ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? ఏ మత్స లేకుండా ఉండాలి, నిజమేనా? ఏ తప్పు లేకుండా ఉండాలి. ఎందుకంటే తప్పులు ఉన్నాయి. ఫస్ట్ గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన వారు వాళ్ళు. దేవుని సోదరు చెప్తారా? వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే
గొర్రె పిల్ల రక్తం ద్వారా కడగబడిన వారై ఉన్నారు. కడగబడిన వారిలో తప్పు ఉండకూడదు. ఆమేన్. ఎందుకంటే ఆయన లోకంలో మానవునిగా జన్మించి దేనికోసం, శిలువ పైన మరణించింది దేనికోసము తెలుసా? దేనికోసము? తన వధువు ఒకటి భూమి మీద ఉన్నది. ఈ వధువును దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వధువు మళ్ళీ తిరిగి ఏం చేస్తుందంటే ఇదే రక్తం ద్వారా కడుగబడుతుంది, పరిశుద్ధం చేయబడుతూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక క్రైస్తవునిగా నువ్వు జీవించడమే నీ ఎంపికై ఉండాలి. ఈ మాట పట్టుకోండి. హల్లెలూయా. అంటే అన్యునిగా జీవించడం నీ ఎంపిక కావద్దు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంది? క్రీస్తుని పోలినవాడు. క్రీస్తు అంటే ఎవరు? దేవుని వాక్యమే. అంటే నువ్వు ఎలా ఉండాలి? దేవుని వాక్యమును పోలిన వానిగా ఉండాలి. దేవుని వాక్యం పోలిన దానిగా ఉండాలి. క్రైస్తవుడు అర్థం అది. క్రైస్తవుడు అంటే పేరుకు పెట్టుకునేది క్రైస్తవుడు కాదు. ఎప్పుడో ఇష్టం ఉన్నప్పుడు వచ్చి, ఆదివారము ఎప్పుడో వీలైనప్పుడు వచ్చి వెళ్ళేవారు, వాక్యం విన్నామండి చెప్పుకునేటోళ్ళు కాదు క్రైస్తవులు. జీవించేటోళ్ళు. ఏదైతే వాళ్ళు వింటున్నారో దాని ప్రకారం జీవించేటోళ్ళే. ఎవరు జీవిస్తారు తెలుసా? దేవుని ఎన్నికలు ఉన్న వారు మాత్రమే జీవిస్తారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వధువు మాత్రమే ఆయన వల్ల జీవిస్తుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న వధువు మాత్రమే ఆయనలో భాగమై ఉంటుంది. ఆమె మాత్రమే ఆయన వల్ల జీవిస్తుంది. హల్లెలూయా. అటువంటి వధువు కోసమే ఆయన వర్తమానం ఇచ్చాడు. అటువంటి వధువు కోసమే ప్రవచనం ఇచ్చాడు. అటువంటి వధువు కోసమే ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందరి కోసం కాదండి. ఆయన కావలసింది పవిత్రమైంది, సిద్ధపరచబడింది, ఏర్పాటు చేయబడింది, ఎన్నుకున్నది. అటువంటిది మాత్రమే ఆయనకు కావాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే నువ్వు క్రీస్తు వలె ఉండుటకై మాత్రమే ఏర్పాటు చేయబడ్డావు. ఈ మాట మీకు అర్థమైందా? దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? లోకంలో ఉండేదానికి కాదు, లోకంలాగా జీవించేదానికి కాదు. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావంటే క్రీస్తు వలె ఉండుటకే. మరో మాటలో వాక్యము వలె జీవించుటకే. వాక్యం వల్ల మనం జీవించాలంటే వాక్యంలో భాగంగా ఉండాలి. వాక్యం నీలో లేకపోతే వాక్యం వల్ల జీవించలేవు. నిజమేనా? వాక్యం వల్ల ఎప్పుడు జీవిస్తావు? వాక్యంలో నువ్వు భాగమై ఉంటేనే. వాక్యం నీలో లేకపోతే నువ్వు ఎలా జీవిస్తావు? జీవించలేవు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. ఇది ఎప్పుడైతే దేవుడి హృదయంతో మాట్లాడుతున్నాడో, మాట్లాడుతున్నప్పుడే ఆ మాటను పట్టుకోవాలి. ఈ మాట మీకు అర్థమైందా? ఎప్పుడైతే దేవుడితో హృదయంతో మాట్లాడుతున్నాడో వెంటనే హృదయం దాన్ని ఏం చేయాలట? పట్టుకోవాలి. అంటే హృదయంలో మాట ఉండాలి, ఆయన వాక్యం ఉండాలి. అప్పుడు నువ్వేం చేయాలంటే ఏ మాట దేవునితో మాట్లాడుతున్నాడో ఆ మాట ప్రకారంగా జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆ మాట ప్రకారం జీవించడానికి సిద్ధంగా ఉండడం వాళ్ళు ఎవరో కాదు, ఏర్పాటు చేయబడిన వధువై ఉన్నది. ఆమె ఆయన ఎన్నుకున్న వధువై ఉన్నది. ఆమె ఏం చేస్తుందట? ఆయన ఎన్నుకున్న వధువు. దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో మాట్లాడిన మాట ఆమె హృదయం పట్టుకుంటుంది, విడిచిపెట్టదు. దాని అర్థం నిజమేనా? హల్లెలూయా. విడిచిపెట్టదు. ఏ వాక్యం అయితే వింటున్నదో అదే మాట ప్రకారం జీవించడానికి సిద్ధంగా ఉంటుంది. ఆయన యొక్క ఏర్పాటు చేయబడి ఎన్నుకున్న వధువు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నీవు ఎంపిక చేసుకున్నప్పుడు నీ వాంఛ, నీ స్వభావము ఏం చేస్తుందంటే ప్రతిబింబింపజేస్తుంది. ప్రతిబింబం కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కనుక ఎన్నుకున్న తర్వాత ఆయన వధువుగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీలో ఆయన ప్రతిబింబం కనబడాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు ప్రతిబింబించాలి. మరో మాటలో నువ్వు ఎలా ఉండాలంటే ఒక అద్దంలాగా ఉండాలి. దేవుడే అద్దమై ఉన్నాడు. వాక్యమే దేని సాదృశ్యంగా ఉంది? అద్దం. అద్దం అంటే ఏంటిది? అద్దంలో మనం పోతే మనకి ఏం కనబడుతుంది? మడకలు కనబడతాయి. ఎన్నిసార్లు మనం అద్దం దగ్గర పోతాం? మీరు ఎంతమంది అద్దం దగ్గర పోయినారు? వచ్చినప్పుడు ఎన్నిసార్లు ముఖం చూసుకున్నారు? ఎన్నిసార్లు దువ్వుకున్నారు? చూసుకున్నారా లేదా? యథార్థంగా చెప్పండి, భౌతికంగా. హల్లెలూయా కదా. కాసేపు వెంట్రుకలు, కాసేపు తల, కాసేపు
ఇవన్నీ చూసుకొని మనం వచ్చాం. అద్దం అంటే అంత ప్రభావం గలది, ప్రభావం చూపెడుతుంది. మరి ఇక్కడ ఆత్మీయ అద్దం ఏంటి? దేవుని వాక్యమే. నిజమేనా? దేవుని వాక్యము దగ్గరికి మనం వచ్చినప్పుడు మన ఆత్మీయ మరకలు, ఇక్కడ సరిగా లేమో ఆ మరకలన్నీ మనం ఏం చేసుకోవాలా? దేవుని వాక్యం దగ్గర దిద్దుకోవాలి. ఆ దిద్దుకొని సిద్ధపడేదే వధువు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ప్రియులారా, మరి ఈ స్వభావం అనేది ఎవరికి వస్తుంది? ఎవరి స్వభావం వస్తుందంటే యేసుక్రీస్తు స్వభావం ఎవరికి వస్తుందో తెలుసా? అందరికీ రాదు. ఆయన ఆలోచన, ఆయన మాట, ఆయన క్రియ ఎవరికి వస్తుందంటే ఆయన ఎవరైతే ఎన్నుకున్నాడో ఆ ఎన్నుకున్నటువంటి వధువుకు మాత్రమే వస్తుంది. ఆయన స్వభావము, ఆయన ఆలోచన, ఆయన క్రియ వారు మాత్రమే చేస్తారు. వారు నకిలీగా జీవించరు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, క్రీస్తు యొక్క స్వభావము ఎవరిలో ఉంటుందంటే ప్రియులారా, నిజంగా జన్మించిన వాస్తవమైనటువంటి వధువు మాత్రమే కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం. నిజంగా అంటే అయ్యా మేము జన్మించగా మీరు అనొచ్చు, నువ్వు జన్మించేంత మాత్రాన కాదు, నీ లోపల స్వభావం ఉండాలా. నువ్వు మునుగంగానే కాదు, యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్టిజం పొందినంత మాత్రాన నీ స్వభావం మారిపోయిందని కాదు. మారిపోవాలంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలా. వచ్చిన తర్వాత నీ స్వభావం మారిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని బిడ్డలారా చూడండి, నిజంగా వాస్తవంగా జన్మించిన వారు మాత్రమే వారు ఎట్లా ఉంటారంటే ఆయన స్వభావం కలిగి ఉంటారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా ఇంకా మీరు గమనించండి, ఆయన చిత్తమును జరిగించుచు ఆయనను సంతోషపరచుటకు ఆమెను ఎన్నుకున్నాడు ఆయన. ఈ మాట మీకు అర్థమైందా? ఎటువంటి వధువుని ఆయన ఎన్నుకున్నాడట? ఆయన చిత్తమును జరిగించుచు ఆయనను సంతోషపరిచేటువంటి వారే ఆయన వధువై ఉన్నారు. రెండు చేతులు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరి చిత్తం అట? అవునండి. మరి దేవుని చిత్తం ఎవరు నెరవేరుస్తారు? అందరూ నెరవేర్చరు. ఎవరు నెరవేరుస్తారు? ప్రభువా అంటూ నెరవేర్చినట్టేనా? ప్రభువా రోజు ప్రార్థన చేయవచ్చు. అదే ఇంటికి పోయిన ప్రార్థన చేస్తారు, వచ్చినప్పుడు ప్రార్థన చేయవచ్చు, అన్నం తింటప్పుడు ప్రార్థన చేయవచ్చు, పండుకుంటప్పుడు ప్రార్థన చేయవచ్చు. ప్రభువా తోడుగా ఉండండి, ప్రార్థనతో పడుకుని చేయవచ్చు. అనంత ఆయన చేసినంత మాత్రాన మీరు దేవుని చిత్తమేనా? అది కాదు కాదు కాదు. దేవుని సంతోషపరిచేది ఎలా? దేవునికి ఉండేది ఎలా? మొట్టమొదటి దేవునందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండడం అనేది జరగదు. నిజమేనా? విశ్వాసం ఎవరి ఎందుకు కలిగి ఉండాలి? దేవుని వాక్యం అందు విశ్వాసం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావు, దేవుని వాక్యాన్ని నెరవేరుస్తావు. గట్టిగా ఆమేన్. విశ్వాసం లేనిది వాక్యమును నెరవేర్చడానికి సిద్ధంగా ఉండవు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుని ప్రవక్త మాట్లాడటం చూడండి, ఆయన చిత్తమును జరిగించుచు ఆయనను సంతోషపరచుటకు ఆయన చేత ఎవరైతే ఎన్నుక చేయబడి ఉన్నారో వారే ఆయనకు వధువై ఉన్నారు. ఆమేన్. వాళ్ళు ఏం చేస్తారట? ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తారు? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు. ఇంకా ఆయనను వారు సంతోషపరుస్తారు. చూడండి, అర్థమవుతుందా? మామూలుగా భర్తలను వీరు కొన్నిసార్లు వీరు ఏం చేస్తారంటే సంతోషపరిచే ప్రయత్నం చేస్తారు. భార్యను సంతోషపరిచే ప్రయత్నం చేస్తుంటారు భర్త. నిజమేనా? ఎందుకంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఆత్మీయంగా. హల్లెలూయా. తన భార్య వధువు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి. ఎలా సంతోషం వస్తుంది? భర్త మాట విన్నప్పుడే. నిజమేనా? చూడండి, భార్య భర్తల మధ్యలో మామూలుగా వాళ్ళు ఇట్లా ఒకరి మా భర్త మాట భార్య వినట్లేదు అనుకోండి, స్టార్ట్ అవుతుంది. ఏంటిది? వార్. చిన్నగా స్టార్ట్ అవుతుంది. అంటే ఒకరి మాట ఒకరికి అర్థం చేసుకోరు. అక్కడ ఎట్లా ఉంటుందంటే ప్రేమ ఉండదు, సమాధానం ఉండదు. నిజమేనా? ఎందుకంటే భౌతిక సంబంధమైంది ఆత్మ సంబంధమైన దానికి మాదిరిగా ఉన్నది. అట్లాగే దేవుని మాట మనం విని
దేవుని మాట నెరవేర్చినప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన చాలా సంతోషపడతాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే అందుకోసమే మరి ఆయన కాబోయే భార్యను ఎన్నుకున్నాడు ఆయన. నిజమేనా? అందుకే మన ప్రకటనలో ఏముంది? 21వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుంది? ఆ భార్య చూపెడుతున్నాడు. ఎవరు? పెళ్లి కుమార్తెను. నిజమేనా? హల్లెలూయా. ఆ మాట సరి చూడండి, ప్రకటన 21:9. అక్కడ ఏం చెప్పబడుతుంది? అంతటా కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు. 7 దేవదూతలలో ఒకడట. ఎవడాయన మరి? దూత అంటే వర్తమానికుడే. హల్లెలూయా. మరి 7 దూతలలో ఒక ఆయనట. ఒక ఆయన ఏం చెప్తున్నాడు? చెప్పండి, చూడండి. 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదరని చెప్పి, నాతో చెప్పి. ఆమేన్, హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క భార్యను ఎవరు సిద్ధపరిచారు ఈ కాలంలో? హల్లెలూయా. ఎవరు సిద్ధపరచడానికి వచ్చారు? ఈ కాలపు ప్రవక్త కదా. ఆమేన్. ఈ కాలపు ప్రవక్త ఆయన భార్య సిద్ధపరచడానికి వచ్చాడు. అవును, మనం చదువుకున్నాము 24వ అధ్యాయము ఆదికాండం. అక్కడ ఇస్సాకు భార్యను సిద్ధపరచడానికి ఎవరు వచ్చారు? ఎలియాజరు వచ్చాడు. నిజమేనా? ఆమని చెప్తారా? అక్కడ ఎలియాజరు వచ్చాడు, ఇక్కడ ఈ కాలపు ప్రవక్త వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అవునండి, వాక్యం సిద్ధపరుస్తుంది. వాక్యం ఎవరైతే పట్టుకుంటారో, వాక్యం కలిగి ఉంటారో వారికి వారుగా సిద్ధపడతారు. అందుకనే ఆయన వధువు తను తాను సిద్ధపరుచుకొని ఉంటుంది. దేన్ని బట్టి? ఈ కాలపు వాక్యాన్ని బట్టి. చూడండి, ఎందుకంటే వాక్యం ఇవ్వబడింది కనుక ఆమె సిద్ధపడింది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని బిడ్డలారా, మరి ఆయన చిత్తము నెరవేర్చినప్పుడు, ఆయన సంతోషపరుచినప్పుడు జీవితం ఎలా ఉండాలి? మరి జీవితం ఎలా ఉండాలి? స్త్రీల గురించి ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే స్త్రీ దేనికి పోలికగా ఉంది? సంఘానికి పోలికగా ఉన్నది. ఆమేన్. సంఘములో స్త్రీలు ఎలా ఉండాలని చెప్తున్నాడు. సంఘంలో స్త్రీల గురించి ఆయన మాట్లాడతాడు. సంఘంలో కొంతమంది వెంట్రుకలు కత్తిరించుకొని ఉంటారు. మీరందరూ వెంట్రుకలు కత్తిరించుకుంటున్నారా? చెప్పండి. ఇది చేయవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు. ఆమేన్. అట్లాగే వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడతాడు. కాస్మెటిక్స్ దానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు. వేల డబ్బులు ఖర్చు పెట్టారు. మంచి సాధనాలు తీసుకుంటారు స్త్రీలు, ఎందుకంటే అందంగా ఉండాలి. కానీ బైబిల్ ఏం చెప్తున్నది? అందం అనేది మోసకరము. కానీ నిజమైన అందం కూడా మాట్లాడతాడు ఆయన. నిజమైన అందమైనటువంటి వధువు నిజమైన అందం కలిగి ఉంటుంది అంటాడు ఆయన. ఆమె చెప్తారా? ఆ వధువు ఏ అందం కలిగి ఉంటుంది? దేవుని వాక్యం ధరించుకుంటుంది. ఆమేన్. దేవుని వాక్యం ధరించుకుంటుంది. లోకబంధం కాదు అది. ఈ లోకానికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే లోకం ఎప్పుడు కూడా ఎవరిని అసహించుకుంటుంది? ముఖాలకు ఏమి లేనోళ్ళను లోకం అసహించుకుంటుంది. ముఖంలో వారు లోకంలో ఎట్లా కనబడాలి? వాళ్ళకి అందంగా కనబడాలా? నిజమేనా? ఈ స్త్రీయే సంఘానికి పోలికగా ఉంది. సంఘం కూడా ఏం ధరించుకోవాలి? లోకం ధరించుకోవడం కాదు, క్రీస్తును ధరించుకోవాలి. ఆమేన్. చూడండి, మీకు తెలుసా అసలు పాపం మన ఎవరితో వచ్చింది? స్త్రీతోనే వచ్చింది. స్త్రీతోనే. అవ్వ అప్పటిదాకా దేవుడు ఆ మాట ఇచ్చాడు. దేవుని పిల్లలుగా ఉన్నారు. దేవుడు చేయవద్దన్నది ఎప్పుడైతే ఆమె చేసిందో అప్పటి నుంచి పాపమే స్టార్ట్ అయింది. తీసుకొచ్చింది ఎవరిగా? అవనే. మరణం తీసుకొచ్చింది ఎవరు? అవనే. అందుకనే మామూలుగా అన్యులు అంటారు కదా, నిజమే అది. ఎందుకంటే ఓ ఇల్లు చక్కగా ఉండాలంటే ఇల్లాలు చక్కగా ఉంటే ఇల్లు చక్కగా ఉంటుంది. నిజమేనా? హల్లెలూయా.
అట్లాగే ఇక్కడ ఇల్లు ఆత్మీయంగా మరి ఇల్లు దేవుని ఇల్లుగా ఉండాలంటే అక్కడ కూడా ఎవరు ఉండాలి? ముందట స్త్రీదే పాత్ర ఉంది. ఆమేన్ కదా. మీరు సామెతల గ్రంథంలో చదవండి, వేకోజామునే లేస్తుందట ఆమె. నిజమేనా? శుభ్రం చేసుకుంటుంది, భర్తను మంచి చూసుకుంటుంది, కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుంది, స్తోత్రం చెప్తుంది, ఆరాధిస్తుంది, నిజమైన దేవుని సంఘం నిలబెడుతుంది. అటువంటి మాదిరి పెట్టాడు ఆయన. ఆమేన్, హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం చేసుకోండి. అందుకని ప్రియులారా, కాస్మెటిక్స్ చాలా ఉంటాయి. ఎటువంటిదంటే అటువంటి దొరుకుతుంది మార్కెట్లో. దాని మీద కాదు మనం ఆధారపడేది. ప్రవక్తగా మాట్లాడతారు, వీళ్ళ జాగ్రత్త, నీవు ఎలా ఉన్నావో అలాగనే ఉండము. అర్థమైందా? అర్థమైతే ఆమె చెప్తారా? అర్థమైతే చేతులు ఎత్తారా? హల్లెలూయ. నువ్వు లేనిది తెచ్చి పెట్టుకోకు అని అర్థం. అది దేవుడు నేను ఎలా ఉంచాడో ఎలా పెట్టాడో అలాగనే ఉండు. అక్కడే ఉండి దేవుని స్తుతించు, ఆరాధించు. ఆమేన్. ఇది ఎవరు చేస్తారంటే వధువు చేస్తుంది. అవునండి, నిజంగా ఉంటుంది. దేవుడు ఎట్లా పెట్టాలో ఉంటుంది వధువు. దేవుడు ఏది ఇచ్చాడు అది మాత్రమే కలిగి ఉంటుంది. అలా కలిగి ఉండేది ఆయనకు కావాలా. నిజమేనా? అందుకని ఎస్తేరు గురించి ఆయన మాట్లాడతాడు. ఎస్తేరు ఏముంది? ఏం ధరించుకున్నది? ఆ దినాన ఏమీ ధరించుకోలేదు. రాజు దగ్గరికి పోవాలంటే అందరూ ధరించుకున్నారు, మంచి కాస్మెటిక్స్ పెట్టుకున్నారు. ఆయన నన్ను మెచ్చుకోవాలని. కానీ ఎంత కాస్మెటిక్స్ పెట్టుకున్నా కానీ ఆ రాజుకు వర్ణ వస్తలే. ఏ కాస్మెటిక్స్ లేదు. ఆమేన్. ఏ అందం తో తయారు కాలేదు. పేదామే. ఎవరామే? ఎస్తేరు హదస్స. ఎట్లా ఉన్నదో అట్లనే ఉన్నది. నాకు వద్దన్నది. ఆమె ఏం కలిగి ఉన్నదంటే గుణలక్షణాలు కలిగి ఉన్నది. దేవుడు ఎప్పుడు కూడా క్యారెక్టర్ చూస్తాడు. ఒక నిజమైన క్యారెక్టర్ ఎవరు కలిగి ఉంటారంటే ఆయన ఏర్పాటు చేసుకున్న వధువు మాత్రమే కలిగి ఉంటుంది. ఆమెన్ చెప్తారా? ఆయన ఏర్పాటు చేసుకున్న వధువు ఏం కలిగి ఉంటుందట? నిజమైన క్యారెక్టర్కే ప్రాధాన్యత ఇస్తుంది. అవును, అదే కావాలండి. దేవుడు కోరేది క్యారెక్టరే. దేవుడు మన అందాన్ని కోరడు. అందము మోసకరం. సాతాను ఏం చేస్తాడు? అందమే చూపెడతాడు. దేవుడికి అందం అవసరం లేదు. దేవుడు హృదయాన్ని చూస్తాడు, ఆయన అంతరంగాన్ని చూస్తాడు. హల్లెలూయ. అంతరంగంలో నిజంగా ఏదైతే మనం కలిగి ఉంటామో భౌతికంగా అదే కలిగి జీవిస్తాం. అంతరంగంలో వాక్యం ఉంటే భౌతికంగా వాక్యంతోనే జీవిస్తాం. ఆమేన్. వినబడతలేదు గట్టిగా? ఆమేన్, హల్లెలూయ. అందుకనే దేవుని పెట్టాల్సి. అందుకని ఇంకో మాట కూడా దేవుని పోగుతుంటాడు. వస్త్రధన విషయం మాట్లాడతాడు. వధువు ఎటువంటి వస్త్రం ధరిస్తుందంటే నిండుగా ధరిస్తుంది. ఆమేన్. సగం ధరించదు. చాలాసార్లు మనం విన్నాం వర్తమానాల్లో. స్త్రీలు ఎట్లా ఉంటారంటే మామూలుగా లోకములో ఎట్లా ఉంటారంటే ఒళ్ళంతా కనబెట్టి వస్త్రాలు ధరించుకుంటారు. దేవుడు వస్త్రాలు నిండుగా కప్పాడు ఆయన. నిజమేనా? అర్థమవుతుందా? లోకం ఫ్యాషన్స్ మనకు అవసరం లేదు. లోకంలో ఉన్న వారికి ఫ్యాషన్స్ కావాలా? మనకి ఈ లోకము ఎప్పటికి ఉండేది కాదు. పరలోకానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే దేవునికి సంబంధించిన వాళ్ళు ఆయన వధువు మాత్రము ఈ ఫ్యాషన్స్ కోరుకోదు. ఈ ఫ్యాషన్స్ దానికి అవసరం లేదు. ఈ లోకం సంబంధించిందే కాదు. ఆమె ఎప్పుడు ఎన్నుకున్నాడు? దేవుడు ఎప్పుడో ఎన్నుకున్నాడు, క్రీస్తులో ఎన్నుకున్నాడు. అటువంటి ఎన్నుకోబడినటువంటి ఆ వధువు ఎలా ఉంటుందంటే లోక ప్యాషన్స్ మీద ఆధారపడదు. ఆమేన్. మన సంఘంలో చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, అమ్మా ఈ మంచిది కాదమ్మా. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది, వర్తమానం చెప్తుంది, మీరు వర్తమానం అమ్ముతున్నారు, మీరు మోకాళ్ళ మీద అన్నీ పెట్టుకోండి, కరెక్ట్ కాదు అని చెప్తే కొంతమంది ఇక రకాల మీరేమనుకుంటున్నారో తెలియదు. మీరేమనుకున్నా పర్వాలేదు, ఇది నేను చెప్పింది మీకు వాక్యము, వర్తమానం ఇది. హల్లెలూయ. ఎవరేమనుకున్నా మీరు రాకపోయినా సంబంధం లేదు కదా. కొంతమంది రారు, ఎందుకంటే అన్న వచ్చిందంటే మళ్ళీ ఏం చేస్తారు? ఇక నా కోసం, నీ కోసం, మీరే దేనికోసము? మంచిగా ఉండడానికే, సరి చేసుకునేదానికే వాక్యం ఉన్నది. అందుకనే చెప్పబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకనే మన ఒళ్ళు కనబడడానికి చాలామంది వస్త్రాలు వేసుకుంటారండి. సరే, లోకంలో మంచి ఫ్యాషన్, వాళ్ళ ఒళ్ళంతా కనబడుతుంది. ఇది తెలుసు కదా. లేడీస్ ఏం చేస్తారండి? బ్లౌజ్ వేసుకొని మొత్తం ఒళ్ళంతా కనబడుతుంది. వింటున్నారా?
అంటే ఒళ్ళంత కనబడితే బైబిల్ ఒక మాట ఉంది, యేసుప్రభువు అన్నారు, ఒక స్త్రీని మోహంతో చూసేవాడు, మోహం చూపుతో చూసేదానికి కారణం ఎవరు? నువ్వు ఫుల్గా వేసుకుంటే ఆమె వాడేం చూస్తాడు? చూడడు కదా. ఇద్దరు బాధ్యులు అవుతారు, మరి పాపానికి బాధ్యురాలు అవుతావు. ఫుల్గా వేసుకో కదా, వస్త్రం నిండుగా వేసుకోవాలి. అర్థమవుతుందా? ఆమేన్. ఫ్యాషన్స్కి పోకండి, దేవుని వైపు చూద్దాం. మనం దేవుని బిడ్డలము, దేవుని వధువు. వాళ్ళు ఫ్యాషన్ వైపు చూడరు, వాక్యం వైపు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి పిల్లరా, ఇంకా వాళ్ళకి నచ్చిన విధంగానే వాళ్ళు వస్త్రాలు తీసుకుంటారు. మీరు అంతే చేస్తారు కదండి. నచ్చిన విధంగానే స్టైల్గా ఉండాలో స్టైల్గా తీసుకుంటారు, స్టైల్గా గుట్టించుకుంటారు. అందరూ స్టైల్గా మమ్మల్ని చూస్తారనుకుంటారు. ఈ స్టైల్ కాదు, దేవుని స్టైల్ కావాలి మనకి. దేవుని స్టైల్ కావాలా, దేవుని పద్ధతి కావాలా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వధువు సంఘం అనేది ఈ స్థితిలో ఉండొద్దు. దేవుడు ఇష్టపడాడు, ఆయన చిత్తం కాదు. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, పొట్టి వస్త్రాలు ధరించుకుంటారు, లేకపోతే పొట్టి మెరిసేటటువంటి, లేకపోతే అందరూ ఇష్టపడే రీతి వాళ్ళు ధరిస్తూ ఉంటారు. అందరూ ఇష్టపడే, దేవుడు ఇష్టపడాలా. అందరి దిక్కు చూడొద్దండి. దేవుని పిల్లలు చూపెట్టి ఉండాలి, దేవుని దిక్కే చూడాలి. ఓ ఆయన, ఈయన, ఈమె నన్ను మెచ్చుకోవాలని అనుకోకండి. దేవుని బిడ్డ దేవుడు మాత్రమే మెచ్చుకోవాలి. నీ జీవితం దేవుడు ఇష్టపడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి దేవుని బిడ్డలారా, అందుకనే క్రీస్తు అనబడే వస్త్రాన్ని మీరు ధరించుకోవాలా. క్రీస్తు వస్త్రాన్ని ధరించుకోవాలా. మరో మాటలో వాక్యమును ధరించుకోవాలా. ఆమేన్. వాక్యం మనకు సరిపోయే విధంగా మన జీవితం ఉండాలి. ఆమేన్. మన జీవితం ఎలా ఉండాలట? దేనికి సరిపోవాలి? వాక్యం మనకు సరిపోవాలి. వాక్యం అంటే ఏమై ఉన్నది? వాక్యం అంటే దేవుడై ఉన్నాడు. చాలదండి, వాక్యము సరిపోయే జీవితం మనకు కలిగి ఉంటే దేవునికి ఇష్టమైన జీవితం కలిగి ఉన్నట్టే. చూడండి, అటువంటి జీవితం మనకు కావాలి. ఎందుకంటే నిన్ను దేవుడు ఎన్నుకున్నది ఆయనకు సరిపోయే జీవితం ఉండాలని ఎన్నుకున్నాడు ఆయన. అందుకని ఒక నిజమైన వధువుని ఆయన ఎప్పుడే ఎన్నుకున్నాడు. సరిపోయే విధంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. ఎత్తుపడటాన్ని వర్తమానం పోతుంటారు. చూడండి, జాగ్రత్త రండి. మామూలుగా సంఘం అంటే అర్థం ఏంటిది ప్రియులారా? బయటకు పిలువబడింది. నిజమేనా? ఆమేన్. గమనించండి, మోషే ఒక దేశం నుండి ఇంకో దేశానికి పిలువబడ్డాడు. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక దేశం నుండి మరొక దేశానికి ఆయన పిలువబడినట్లు పరిశుద్ధాత్మ ఒక సంఘము నుండి నిన్ను వధువుగా బయటకు పిలుస్తున్నాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే సంఘములో ఉండడం కాదు. ఎక్కడికి రావాలి? నువ్వు క్రీస్తులోనికి రావాలి. సంఘములో వచ్చినాను సంతోషపడొద్దు, క్రీస్తులోనికి రావాలా. క్రీస్తులోనికి భాగమైతేనే క్రీస్తు వల్ల జీవిస్తావు, వాక్యం వల్ల జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రతి సంఘ శాఖలు లోకములు ఎన్నో ఉన్నాయి, సంఘ శాఖలు చాలా ఉన్నాయి. కానీ దేవుడు తన వాక్యము ద్వారా దేవునికి ఇష్టపడే వధువును తయారు చేస్తున్నాడు. దేని ద్వారా తయారు చేస్తున్నాడట? వాక్యము ద్వారా తయారు చేస్తున్నాడు. అంటే ఆయన వధువుకి ఏమి ధరింపజేస్తున్నాడు? ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు అంతా వచనాలన్నీ కూడా ఎవరికి ధరింపజేస్తున్నాడు? ఆయన ప్రవక్త ద్వారా వధువుకి ధరింపజేస్తూ ఉన్నాడు. అందుకనే బైబిల్ను మర్మములన్నీ కూడా ఏ కాలంలో విప్పబడ్డాయి? ఆఖరి కాలంలో విప్పబడ్డాయి. అవన్నీ ఎవరి కోసము? ఆయన ఏర్పాటు చేసుకున్న వధువు కొరకే. అవునండి, అందరికోసం కాదు, వారికి ధరింపజేస్తున్నాడు. వినేవాళ్ళు కొంతమంది
ఇప్పుడు నేను వర్తమానం నేను మీతో మాట్లాడుతున్నాను, దేవుని పోగొత వర్తమానము ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళు కొంతమంది ఉండవచ్చు, అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉండవచ్చు, నా కోరిక అనుకున్న వాళ్ళు కొంతమంది వచ్చు అంటూ, నా కోరికే నేను సిద్ధపడతాను అనుకున్న వాళ్ళు కొంతమంది ఉండవచ్చు. 3 రకాల మనుషులు కూడా ఉన్నారు. హల్లెలూయా. నిజమేనా? నిజమేనా? విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. మరి ఇక్కడ ఎవరు విశ్వాసులు ఉన్నారో ఖచ్చితంగా ఈ వాక్యాన్ని పట్టుకుంటారు. ఎందుకంటే నా కొరకే అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వధువు అక్కడ ఉన్నది. వధువు గురించి ఆయన మాట్లాడుతున్నావు. చూడండి, దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఎత్తబోటులో ఉండబోయేది ఎవరు తెలుసా? ఆ వధువు ఎట్లా ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. చూడండి, ఏమి ధరించుకొని సిద్ధంగా ఉండేది ఎత్తబడుతుంది. దేవుని వర్తమానాలన్నీ కూడా ఏం చేయాలి? ప్రతి వర్తమానంలో దేవుని వాక్యం ఉన్నది. ఆమెను చెప్తారా? ప్రతి వర్తమానంలో దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం ద్వారానే వర్తమానం తయారు చేయబడుతుంది. ఎందుకోసమని? ఎందుకు ప్రవక్త ఉన్నాడంటే అర్థము చేసేదానికే, బయలుపరచేదానికే. దేవుని బయలుపాటు ప్రవక్తకు ఇచ్చాడు, ప్రవక్త బయలుపాటు సంఘానికి ఇస్తూ ఉన్నాడు, వధువుకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ బయలుపాటును బట్టి వధువు జీవిస్తుంది వరుణి వలె, వరుణి ఇష్టంగా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి ఆ వధువే ఈ వాక్యము ధరించుకొని, లోకం ధరించుకోవడం, అందరం ధరించుకోవడం కాదు, వాక్యము ధరించుకొని సిద్ధపడి ఎత్తబడుకు సిద్ధంగా ఉండేది ఆయన ఏర్పాట్లో ఉన్న వధువు. ఆమె చెప్తామా? దేవుడు సిద్ధపరిచిన దానికోసమే, వాక్యం ఇచ్చింది దానికోసమే, గట్టిగా సిద్ధపడమని చెప్పింది ఆయన కొరకే, వారి కొరకే, ఎత్తబడేదానికే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, దుష్టయుగపు దేవత అనే వర్తమానంలో పోగుతుంటాడు. ఏమంటాడంటే, క్రీస్తు కొరకు ఒక వధువును దేవుడు బయటకు పిలుస్తూ పరిశుద్ధాత్మ చేత వధువును పరిపూర్ణంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. క్రీస్తు కొరకే వధువును బయటకు పిలుస్తున్నాడు వర్తమానము ద్వారా, వాక్యము ద్వారా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? గట్టిగా ఆమేన్. వినబడతలేదమ్మా, గట్టిగా గట్టిగా. హల్లెలూయా. వర్తమానము ద్వారా ఎవరిని సిద్ధపరుస్తున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ చేత వధువుని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఆరాధన స్థలం అని వర్తమానంలో దేవుడు పోగుతుంటాడు. ఏమంటాడు తెలుసా? జాగ్రత్త వినండి. ఆయన అంటాడు, చూడండి, సద్గుణం అంటే ఏంటిదంటే మంచి గుణం. అందుకే నేను చెప్పాను ఇంతకుముందు, దేవుడు ఏది చూస్తాడు మన దగ్గర? గుణ లక్షణాలు చూస్తాడు. దేవుని గుణ లక్షణాలు ఎవరిలోకి వస్తాయి? ఆయన ఎంచుకున్న వారి లోపల వస్తుంది. వారు ఆయన గుణ లక్షణాలు కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలు చూడండి, దేవుడు ఒక సద్గుణవతి అయిన ఒక వధువును పొందబోతున్నాడు. అది ఖచ్చితంగా నిజమైన ఒక వధువు అని బైబిల్ చెప్తూ ఉన్నది. ఆమేన్. నీలో వాక్యం లేకపోతే నువ్వు వధువుగా సిద్ధపరచబడలేవు. నీలోపల ఏముండాలంటే వాక్యం ఉండాలా. ఆమె చెప్తున్నారా? నీలోపల ఏముండాలట? వాక్యం బట్టి దేవుడే కదా. వాక్యం బట్టి నీలో ఉంటుందో అప్పుడు నువ్వేమవుతావట? వధువుగా సిద్ధపరచబడతావు. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. నీలో వాక్యము కలిగి ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా జీవించాలని ఇష్టపడతావు? నీలో వాక్యం ఉంది, ఏ రకంగా జీవించాలని ఇష్టపడతావు? వాక్యం వల్ల జీవించాలని ఇష్టపడతావు. ఆమేన్. వాక్యం ఉంటే, వాక్యం లేకపోతే
కనుక వాక్యం అంటే వాక్యం వల్ల జీవించాలని ఇష్టపడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. అందుకనే ఈ గడియలో ఆయన వధువు లోపల వాక్యం ఉంటుంది కనుక వాక్యమును బట్టి నడుస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. అంత్యకాల సూచన విత్తనము వింటున్నారా? అంత్యకాల సూచన విత్తన వర్తమానం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానంలో పలుకుతున్నాడు చూడండి. తూర్పున ఉదయించిన అదే సూర్యుడు పడమర అస్తమించును. అదే సూర్యుడు, అదే కుమారుడు, దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి తూర్పున ఉన్న ప్రజలలో నుండి ఒక వధువును తీసుకొనును. ఆమేన్. దేవుని స్తోత్రం. అవ్వవలే మరియు యెహోవా యొక్క వధువు వలె ఆ వధువు తనకు తాను కలుషితము చేసుకోకుండా ఆయన ఎన్నిక చేసుకున్నాడు. అంటే ఆ వధువు అంటే కలుషితమైన వధువు కాదు. నిజమేనా? ఆమేన్. ఒక వధువును నాటి ఉన్న విత్తనము వలన పరిపక్వము చెందుతుంది. పరిపక్వ దశకు వచ్చినప్పుడు సాయంకాల వర్తమానం కలిగి పరిపక్వ దశ అంటే సిద్ధపడినది. ఆల్రెడీ సిద్ధపడింది. ఏ వర్తమానం కలిగి ఉంటుందామే? సాయంకాల వర్తమానం కలిగి ఉంటుంది. ఆమేన్. మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? సాయంకాలంలోనే జీవిస్తున్నాం. సాయంకాల వధువు ఆమె కలిగి సిద్ధపడుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు నేను ముగిస్తాను. ఒక వర్తమానం చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడెను అనే వర్తమానం పోగుతున్నాడు చూడండి. ముందుగా నిర్ణయించబడుట అనే మర్మాన్ని మీరు అర్థం చేసుకోండి. వినబడుతుందా? చేతులెత్తామని చెప్పాలా? ఆమేన్. ముందుగా నిర్ణయించబడుట అనే మర్మాన్ని చూడండి. క్రీస్తు భూమి మీద లేకముందే ఆయన వధువును ఎన్నుకొనెను. ఓ దేవునికి స్తోత్రం. క్రీస్తు భూమి మీద లేకముందే ఎన్నుకున్నాడు. అర్థమైంది? ఎప్పుడది? క్రీస్తు భూమి మీద రాకముందే ఎన్నుకున్నాడట. అర్థమైందంటే జగత్తు పునాది వేయబడక ముందే ఆమెను ఎన్నుకున్నాడు అని చెప్తున్నది. ఇది ఏమై ఉన్నది? మర్మమై ఉన్నది. ఆమేన్. ఆయన గొప్ప మర్మం అదే. చూడండి. వాక్యమును నమ్మక అవ్వ పడిపోవునని ఆయన ఎరుగును. నిజమే, నమ్మలే కదా? వాక్యము నమ్మక పడిపోయిన ఆయన ముందే ఎరిగి ఉన్నాడట. దేవుని స్తోత్రం. దేవుడు అన్ని ముందే ఎరిగి ఉంటాడు. నిజమేనా? అర్థమవుతుందా? దేవుడు ప్రతిదీ జరగకముందే ఆయన ఎరిగి ఉన్నాడు. ఏది ఎలా జరుగును ఆయనకు ముందే తెలుసు. అందుకని చూడండి, ఆమె హవ్వ వాక్యము నమ్మక హవ్వ పడిపోని ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. ఆయన పడిపోని ఒక వధువును కూడా ఆయన ఎన్నుకున్నాడు. ఆమేన్. హవ్వ పడిపోతుందనే సంగతి ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. కానీ పడిపోని వధువు ఒకడు ఉన్నదని కూడా ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. ఆ పడిపోని వధువు ఎవరంటే ఈ కాలపు వాక్యము కలిగి వాక్య ప్రకారం జీవించేదే పడిపోని వధువు. ఆమేన్. ఆఖరి కాలంలో ఉండేటువంటి వధువు అది. నిజమేనా? అందుకనే ఆయన పడిపోని ఒక వధువును ఎన్నుకొనెను. ప్రపంచమంతా ఏమి చెప్పినా కానీ ఆయన వాక్యమునే పడిపోని వధువు హత్తుకొని జీవించును. ఆమేన్. ఏమి హత్తుకొని జీవిస్తుందట? ఆమె వాక్యమును హత్తుకొని జీవిస్తుంది. అర్థమవుతుందా మీకు? ఎవరు పెట్టలేరు? హత్తుకొని జీవించడం అంటే ఒక్కటి కావడం. అంటే దేవుడు, వాక్యము, వధువు, వాక్యం ఒక్కటి కావడం. అంటే వాక్యము కలిగి జీవించడం అర్థం. నిజమేనా? హత్తుకొని జీవించడం అంటే చూడండి. ఏమో ఇక్కడ మంచి మాట చెప్పేట్టు పోతుంది. చూడండి, ప్రపంచం అంతా
ఏమి చెప్పినా కానీ ఆయన వాక్యమును మాత్రమే ఆమె హత్తుకొని జీవించును. హల్లెలూయా. ప్రపంచము ఏమి చెప్పినా కానీ ఆమె ఏం చేస్తుంది? ఆయన వాక్యమును మాత్రమే హత్తుకొని జీవించును. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా, ఎందుకంటే ఆమె ముందుగా నిర్ణయించబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా, నిజమైన వధువు, ఈ దేవుడు ఎన్నుకున్న వధువు ఇట్లా ఉంటుంది. ఒక వధువును చూజ్ చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఒక వధువు ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఎవరిని హత్తుకుంటుంది? వాక్యముని హత్తుకుంటుంది. వాక్యము కలిగి ఉంటుంది. వాక్య ప్రకారం జీవిస్తుంది. ఆమె లోపల క్రీస్తు కనపడతాడు. హల్లెలూయా. లోకం కనపడది, లోకం కనపడది. ఆమె క్రీస్తునే అందంగా ధరించుకుంటుంది. ఆమేన్. అది ఆయన ముందుగా ఎన్నుకున్న వధువు, ఎంచుకున్న వధువు. ఒక వధువును ఎన్నుకోవడం, అదే ఆ వధువు ఎటువంటిది? ఆయనను కలిగి జీవిస్తుంది, హత్తుకుని జీవిస్తుంది, వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, ఇంకో వర్తమానము, క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత. ఈ వర్తమానంలో గమనించండి, దేవుడు ఆ 7 ముద్రలను తెరవలసి వచ్చినప్పుడు ఆ 7 ముద్రలు ఎవరి కొరకంటే ఆయన ఏర్పాటు చేసుకున్న వధువు కొరకే. ఆమేన్. చూడండి, అదొక సంఘ శాఖ కాదు. నేను ఎల్లప్పుడూ కూడా దానికి వ్యతిరేకంగానే ఉన్నాను. సంఘ శాఖ ఎప్పుడు కూడా దేవుడు వ్యతిరేకమే, దేవుడు పెట్టింది కాదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఒక వధువును తీసుకున్నట్లు ఆ వధువు సంఘశాఖ కాదు, ఆయన ముందుగానే ఎన్నుకున్నాడు ఆ వధువును. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, కనుక వధువు కోసమే ఆ 7 ముద్రలను తెరిచాడు. ఎవరి కోసం తెరిచిండట? ఎందుకంటే దాన్ని పట్టుకుని దేవుడు అంటే అందరూ పట్టుకున్నాడు. 7 ముద్రలు అంటే చాలా కష్టమైన విషయాలు. 7 సంఘకాలాలు, 7 ముద్రలు. చదువుతున్నారా మీరు? ఇప్పుడే చదవండి, ఈ దినం నుంచి చదవండి. 7 ముద్రలు, 7 సంఘకాలు చాలా ముఖ్యమైనవి. అందులోనే అన్ని విషయాలు దాగి ఉన్నాయి, మామూలు వర్తమానాలు కాదు. 7 ముద్రలు మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టుగా, అర్థం కాకపోతే మళ్ళీ చదవండి. అందులో అన్ని విషయాలు దాగి ఉన్నాయి. అదే మర్మము బయలుపరచబడి ఉన్నదంటే అందులోనే మర్మములన్నీ కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? అది ఆయన ఎన్నుకున్న వధువు కోసమే. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని కొటేషన్స్ ఉన్నాయి, కానీ నేను ఇక్కడ ముగిస్తున్నాను. నిజమేనా? ఎందుకంటే వధువు గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ఎన్నుకున్న వధువు ఎటువంటిదో, ఎలా ఉండాలో, ఏమి కలిగి ఉండాలో ఆయన చెప్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఒక దర్శనము ప్రవక్త చూస్తారు. ఆ దర్శనంలో ఒక వధువును చూస్తాడు. నిజమైన వధువు కనబడుతుంది, నకిలీ వధువు కనబడుతుంది. ఒక నిజమైన వధువుని ఆయన చూస్తాడు. నిజమైన వధువు ఎట్లా ఉంటుందంటే పిల్లారా, మంచి వెంట్రుకలు కలిగి ఉంటుంది. ఇక్కడ దాకా వెంట్రుకలు ఉంటాయి. అర్థమవుతుందా? అందమైన వస్త్రాలు కాదు, నిండు వస్త్రాలు ధరించుకుంటుంది. ఆమేన్. అర్థమవుతుందా? అది చూస్తాడు. తర్వాత ఇంకొక సంఘాన్ని చూస్తాడు. అది ఎట్లా ఉన్నదంటే, నకిలీ ఎట్లా ఉన్నదంటే పొట్టి వస్త్రాలు, ఒళ్ళంతా కనబడుతున్నది, భయంకరంగా అది కనబడుతుంది. అది కూడా చూస్తాడు. కానీ అక్కడ స్మరణ పడుతుంది, ఇది కాదు నిజమైన వధువు, అదిగో అని చూపెడతాడు. ఆమేన్. ఆ వధువు నిజంగా అందమైన
అందంగా లోకమందంగా వాక్యం ధరించుకుని ఉన్నటువంటి వధువు కనబడుతుంది. ఆమేన్. నిండు వస్త్రాలు ధరించుకుంటుంది. దేవుని స్తోత్రం. వెంట్రుకలు విరబూసినట్టుగానే ఉంటాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అందుకని పిల్లరా, లోకము వైపు కాదు మనం చూసేది. ఆ దర్శనం చూసి నిజమైన వధువును చూస్తాడు. ఆ ఏర్పాటు చేయబడిన వధువు అంటాడు ప్రవక్త. హల్లెలూయా. అది ఎలా ఉంటుందంటే వాక్యము తగినట్టుగా ఉంటుంది. ఆమేన్. రక్షించబడిన వాళ్ళు చాలామంది వస్తారు, యవనస్తులుగా కనబడతారు. పెద్ద పెద్ద ఈ లోకం వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినా కానీ మంచి యవనస్తులుగా అక్కడ కనబడతారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే వాక్యము నమ్మి, వర్తమానము నమ్మి, మరి యేసుక్రీస్తు భాషను పొందుకుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. వారు నిజమైన వధువు గుంపని ఒక స్వరం అనేది చూపెడుతుంది. అర్థమవుతుందా? ఏ స్వరం అయితే నిజమని చెప్పిందో అబద్ధమైంది కూడా చూపెడుతుంది. ఇంకొక గుంపు ఎట్లా ఉంటుంది? రంగురంగులు పూసుకొని ఉంటుంది. అర్థమవుతుందా? యెజబెల్ లెక్కనే ఉన్నది. యెజబెల్ గురించి తెలుసా మీకు? అవునండి, చూడండి. యెజబెల్ అంతా లోక అధ్వానంగా ఉంది. లోకాలు ధరించుకోవడం కాదు, రంగులు పూసుకోవడం కాదు, ఇంకేదో చేసుడు కాదు. అదంతా నిజమైంది మాత్రము దేవుని వాక్యముని ధరించుకొని ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం గమనించండి. మరి ఆయన వధువు ఎలా ఉంటుందో, ఎన్నుకున్న వధువు ఎలా ఉంటుందని మాట్లాడు. అందులో మనం భాగమైతే మనం ఎలా ఉండాలి? ఇజ్రాయేల్లో దేవుడు నడిపిస్తున్నాడు. 20 లక్షల మంది నడిపిస్తున్నాడు. 20 లక్షల మంది నడుస్తున్నప్పుడు మరి దేవుని ఏర్పాట్లో ఉన్నవారు, దేవుడు ఎన్నుకున్న వారు ఎంతమంది అంటే 2 మాత్రమే. నిజమేనా? 10 లక్షలలో ఒకరు. ఆమేన్. ఎంతమంది అంటే 10 లక్షలలో ఒకరే. బయలుదేరిందేమో 20 లక్షల మంది. మరి 20 లక్షల మంది దేవుడు ఎన్నుకోలేదా? ఎన్నుకున్న వారు మాత్రమే వాగ్దాన దేశానికి పోయినారు. అర్థమైందా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఇంటి వెనక ఆలోచించండి. 20 లక్షల మంది ఎందుకు పోలేదు ఆలోచించండి. వారు ప్రవక్తను నమ్మారు, వారికి వర్తమానం ఉన్నది, వారు ప్రవక్తను వెంబడించారు. మరి ఎందుకు పోలేదు? కారణం ఏంటి? జాషువా, కాలేబుకు మరి మిగతా వారికి తేడా ఏంటిది అర్థం చేసుకోండి. దేవుని వాక్యం పట్టుకున్నారు ఎవరు? జాషువా, కాలేబు. ఆయన వాగ్దానం చేసినవాడు ఏమన్నాడు? స్వాధీనం చేసుకోండి అన్నాడు. ఆయన స్వాధీనపరచుకోండి, నేను ఇచ్చాను. ఏంటిది? వాగ్దాన దేశం నేను మీకు ఇచ్చాను. స్వాధీనం చేసుకోవాల్సింది మీరే. నేను మీతో వచ్చాను కాదు, మీరే స్వాధీనం చేసుకోవాలి. నేను ఇచ్చినా లేదా? అవునండి. వారు ఎన్నిక చేయబడిన వారు దేవుని వాక్యము చేత నడుస్తారు. పరిశుద్ధాత్మ వారి లోపల ఉన్నది. వారు బలంగా ఎవరికి భయపడకుండా, మిగతా వాళ్ళు భయపడ్డారండి. భయపడి వాళ్ళు పారిపోయి బయటకు వచ్చేసారు. కానీ కాదు, ఈ గోత్రాలు మిగతా వాళ్ళు భయపడ్డారు, కానీ వీళ్ళైతే భయపడలేరు. నిజమేనా? ఎందుకంటే వాళ్ళు కేవలము వాగ్దానము, దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నారు. దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచారు. ఆమేన్. ఏమవుతుందా? ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. కొంతమంది పోయినారు, 20 లక్షల మంది ఎక్కడ పోయినారు? మరి వాళ్ళ గతి ఏమైందంటే వాళ్ళు నాశనం అయిపోయినారు. వాక్యం ఉన్నది, వర్తమానం ఉన్నది, ఆ కాల వర్తమానం పట్టుకున్నారు, కానీ నాశనం అయిపోయారు. నడవలేక. నమ్మడం వేరు, నడవడం వేరు. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నమ్మడం ఒక వంతు, నడవడం ఇంకొక వంతు. నిజమేనా? మిగతా వాళ్ళు నమ్మినారు, మరి నడవలేదు. దేవునికి ఎప్పుడు కూడా నడిచే వరకు కావాలండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకనే ప్రవక్త అంటాడు, అంతమంది బయలుదేరినప్పుడు కానీ చివరికి వెళ్ళింది మాత్రము. వారు మోస మాటలు విన్నారట. మోస మాట వింటున్నారు. ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకున్నారట. ఎక్కడ? ఎర్ర సముద్రంలో. ఎక్కడ బాప్తిసం తీసుకున్నారు వాళ్ళు?
ఎర్ర సముద్రంలో బాప్టిజం పొందుకున్నారు. బాప్టిజం కూడా పొందుకున్నాం, మనం కూడా బాప్టిజం పొందుకున్నారు కదా. మనం కూడా యేసుక్రీస్తు బాప్టిజం పొందుకున్నాం, మంచిదే. కానీ పొందుకోగానే పోయినట్టేనా? నడవాలా, జీవించాలా. దేని చేత? బాప్టిజం ద్వారా నువ్వు ఏం పొందుకున్నావో, పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలా. పరిశుద్ధాత్మ బాప్టిజం చేత నడిపించబడాలా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక మాట చెప్పాలని నేను చూస్తున్నాను, క్లోజ్ చేస్తాను. హల్లెలూయా. మౌనంగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రశ్నలు జవాబుల వర్తమానంలో ప్రవక్త అంటాడు, ప్రియులారా, మనము ఆయనను కలుసుకుంటూ కొనిపోబడదుము. అప్పుడు ఆయన భూమి మీదకి రాడు. ఆయన తన వధువును ఆయన ఒక నిచ్చెన వేయును. వధువు వెళ్ళేదానికి ఒక నిచ్చెన వేస్తాడట. నిచ్చెన మనకి ఎక్కడ గుర్తుకొస్తుంది? యాకోబు నిచ్చెన. యాకోబు గుర్తుందా మీకు బైబిల్లో? నిజమేనా? హల్లెలూయా. ఆ నిచ్చెన వేస్తాడట. ఆ నిచ్చెన అంటే మనకు ఒకటి గుర్తుకొస్తుంది. బైబిల్లో ఒక ఉపమానం యేసు మా ప్రవక్త చెప్తాడు. ఎవరు గుర్తుందా మీకు? నిచ్చెన జూలియట్ గురించి చెప్తాడు. గుర్తుందా? ఎవరు? రోమియో జూలియట్ అయినా ఆ రాత్రి వచ్చేసి ఆమెను తీసుకొని పోతాడు. నిచ్చెన వేసి తీసుకొని పోతాడట. అంటే సీక్రెట్గా జరిగే కార్యం ఇది. అర్థమవుతుందా? అవునండి. వధువు సీక్రెట్గా ఆయన తీసుకుపోతాడు. వధువు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఆయన వాక్యము కలిసి సిద్ధపడుతున్నారో సీక్రెట్గా తీసుకుపోతాడు. అందుకనే మనము ఎప్పటికీ దేవుని చేత వధువు సిద్ధపడి ఉండాలి. కేవలము దేవుని వాక్యము కలిసి సిద్ధపడి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనిస్తున్నారా? ఎందుకంటే వాక్యమును ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. మంచిగా అర్థం చేసుకుంటేనే నడవగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. సరే ప్రియులారా, కొన్ని కొటేషన్స్ ఉన్నాయి, సరిపోతా అనుకుంటున్నాను. మీకైతే అర్థమైందా? ఆమేన్, అర్థమైందా? హల్లెలూయా. ఎందుకంటే వధువు గురించి, ఆయన ఎన్నుకున్న వధువు గురించి ప్రవక్త ఎన్నో కొటేషన్ చెప్తున్నారు. చాలా వరకు మనకు అర్థమైంది. ఎందుకంటే ఆయన ఎన్నుకున్న వధువు ఎలా ఉంటుందంటే ప్రియులారా, ఆయన హత్తుకొని జీవిస్తుంది, ఆయన కలిగి జీవిస్తుంది. ఆమేన్. ఎట్టున్నారా?
చూడండి, సరే నేను అనుకున్నది నాకు దొరకట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం అయితే మరొక వర్తమానం మనకు వస్తుంది. ఆమేన్. మరి ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలారా, ద చూజింగ్ ఆఫ్ ద బ్రైడ్ అంటే ఒక వధువును ఎన్నుకున్నాడు. ఎవరు ఎన్నుకున్నారు? ఆయన. ఎటువంటి వధువుది? ఆయనను కలిగి ఉన్నటువంటి వధువే. ఆమేన్. చాలా కొటేషన్లు, చాలా చక్కని మాటలు ప్రభు చెప్పారు. చూడండి, ఎందుకంటే ఆయన హత్తుకొని జీవిస్తుంది. ఆయనలో భాగమై ఉంటుంది. ఆయన హత్తుకొని జీవిస్తుంది. ఆయన కొరకు నిలబడుతుంది, సాక్ష్యం ఇస్తుంది, అద్దంలాగా చూపెడితే ప్రతిబింబంగా జీవిస్తుంది. ఆమె లోపల క్రీస్తే కనబడతాడు. అటువంటిదే నిజమైన వధువు. అటువంటి వధువే సిద్ధపడుతుంది. అటువంటి వధువే చివరికి ఎత్తబడుతుంది. ఆమేన్. అటువంటి దానికోసమే ఆయన సిద్ధపడుతుంది. అటువంటి దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి దానికి కావాలి. మరి మన సంగతి ఎందుకు ఒకసారి మనం ఆలోచిద్దాం. వాక్యం వినడం వేరు కదా, వధువుగా సిద్ధపడడం వేరు, ఆయనకి ఇష్టమైన రీతిగా సిద్ధపడడం వేరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలారా, వాక్యం విన్నంతసేపు విన్నాం, కానీ అర్థం చేసుకొని జీవిస్తాం. నిజమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి వధువుగా మనం సిద్ధపడాలా. ఈ లోకంలో జీవించినంత కాలము లోకం ఏమన్నా, ప్రపంచం ఏమన్నా కానీ దాన్ని పట్టించుకోకుండా ఏ వాక్యమైతే, ఏ వర్తమానమైతే నువ్వు నమ్ముతున్నావో దానికి తగినట్టుగా నువ్వు జీవించాలి. అది నువ్వు కలిగి జీవించాలి, అది హత్తుకొని జీవించాలి. చూడ, అటువంటి జీవితం మనం జీవిస్తాం. అది దేవునికి ఇష్టమైన జీవితం. అదే ఆయన ఎన్నుకున్నటువంటి వధువై ఉన్నది. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడినట్లయితే హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం.